ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రేపు తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రేపటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సిబ్బందికి అవసరమైన సామాగ్రిని అందజేశారు. ఇవాళ తమకు కేటాయించిన గ్రామాలకు పోలింగ్ సిబ్బంది చేరుకోనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు సర్పంచ్, వార్డు సర్పంచ్ పదవులకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అనంతరం వైస్ సర్పంచ్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. రేపు చివరి విడతగా తెలంగాణలోని 3752 సర్పంచ్, 28406 వార్డు పదవులకు పోలింగ్ జరగనుంది. మూడో విడతలోనూ ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రేపటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సిబ్బందికి అవసరమైన సామాగ్రిని అందజేశారు. ఇవాళ తమకు కేటాయించిన గ్రామాలకు పోలింగ్ సిబ్బంది చేరుకోనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు సర్పంచ్, వార్డు మెంబర్ పదవులకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అనంతరం వైస్ సర్పంచ్ ఎన్నికలు కూడా జరపనున్నారు. రేపు చివరి విడతగా తెలంగాణలోని 3752 సర్పంచ్, 28406 వార్డు పదవులకు పోలింగ్ జరగనుంది. మూడో విడతలోనూ ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు గంటల మధ్యలో లంచ్ టైం తర్వాత కూడా ఈ పోలింగ్కు తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్ర కొనసాగుతోంది. రేపు మూడో విడత పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో మూడవ చివరి విడత పంచాయతీ ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై 1 పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత ఎప్పట్లాగే మొదటి విడత, రెండో విడతలాగే 2 గంటలకి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొదటగా వార్డు సభ్యుల ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత సర్పంచ్ల ఓట్లను లెక్కిస్తారు. గెలిచిన సర్పంచ్లకి సర్టిఫికెట్ అందిస్తారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. ఉప సర్పంచ్ ఎన్నిక ముగియగానే గ్రామ పంచాయతీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో సమాప్తమైనట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. రేపు కనుక ప్రశాంతంగా ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మూడో విడత పంచాయతీ ఎన్నికలు కూడా పూర్తి అయితే తెలంగాణలో ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసినట్టు భావించాల్సి ఉంటుంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర పోలీసులకు ప్రశంసలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 3 విడతల్లో చెదురుమదురు ఘటనలు మినహా వాగ్విదాలు, అదేవిధంగా మాటల తూటాలు ఇవి తప్ప పెద్దగా ఘర్షణలు ఎక్కడ చోటు చేసుకోలేదు. దాడులు, ప్రతిదాడులు చోటు చేసుకోలేదు. భారీ సంఖ్యలో ఎక్కడ ఇబ్బందులు తలెత్తలేదు. రీపోలింగ్ కూడా ఎక్కడ జరగలేదు. కాబట్టి పోలీసులకు కూడా కొంత ప్రశంసలు వచ్చే అవకాశం స్పష్టంగా ఉంటుంది. రేపు మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. మూడో విడతలో కూడా 3971 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2 విడతలు ఇప్పటికే
పూర్తయిన పరిస్థితి ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తుపైన జరగకపోయినప్పటికీ కూడా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అభ్యర్థులను పోటీలో పెట్టాయి. ఆ పార్టీలు మద్దతు బలపరిచిన అభ్యర్థులు గెలుపు ఓటములను సంబంధించి ఆయా పార్టీల అధినాయకులే నిర్దేశించారు. మొదటగా అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలుకుంటే వారి ప్రచారం, ఆ ప్రచార సరళిని పరిశీలించారు. అభ్యర్థులు తమ మద్దతు ఇచ్చిన అభ్యర్థుల గెలుపు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ముఖ్యులు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం పూర్తయిన తర్వాత ప్రలోభ పర్వాలు కూడా దగ్గరుండి మరీ చూసుకున్నారు. ఓటర్లకు ఎంత డబ్బులు పంచాలి, తాయిలాలు ఏ రకంగా ఇవ్వాలి, నజరానాలు ఏ రకంగా ఇవ్వాలి, ఇవన్నీ చూసుకున్నారు. చూసుకున్న నేపథ్యంలో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది, ఏ పార్టీ ఏ రకంగా విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు కూడా విశ్లేషించడం ప్రారంభించారు. మొదటి, రెండవ విడతలలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను కొనసాగించింది. ఏదైతే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయో అందులో సగానికి పైగా స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. రెండవ స్థానంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఉంది. ఆ తర్వాత స్వతంత్రులు ఉన్నారు. స్వతంత్రుల తర్వాతే బీజేపీ స్థానాలను గెలుచుకుంది. సిపిఐ, సిపిఎం కూడా పర్వాలేదనే స్థానంలో గెలుచుకున్నారు. ఎందుకంటే సిపిఎం, సిపిఐ అనేది చాలా చోట్ల వివిధ రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని లేకుంటే అవగాహన కుదుర్చుకొని ఎన్నికలకు పోయింది. వారు పోటీ చేసిన చోట కాంగ్రెస్ పార్టీతోనో లేకుంటే బీఆర్ఎస్తోనో అవగాహన కుదుర్చుకొని ముందుకు పోయారు కాబట్టి పరిమిత సంఖ్యలో సిపిఐ, సిపిఎం కూడా గెలుచుకున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న ముఖ చిత్రం ఇది. సర్పంచ్ ఎన్నికలకు తొలి విడత, రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడవ విడత రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన రెండు విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ హవా అనేది స్పష్టంగా కనిపిస్తుంది. హస్తం పార్టీదే పైచేయిగా ఉంది. రెండు విడతలలో కలిపి 61.24 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. మొదటి విడతలో 67%, రెండో విడతలో 55% సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇందులో 10 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ 200కు పైగా స్థానాలను గెలుచుకుంది. అదేవిధంగా రెండవ స్థానంలో బీఆర్ఎస్ ఉంది. మొదటి విడత కంటే చాలా స్పష్టంగా చెప్పొచ్చు, మొదటి విడత కంటే రెండో విడతల్లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాలను గెలుచుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీనిచ్చింది. దీంతో బీఆర్ఎస్ పార్టీలో ఒక రకమైన సంతృప్తి కనిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, అందున గ్రామ పంచాయతీ ఎన్నికలంటే అధికార కాంగ్రెస్ పార్టీకే పూర్తి స్థాయిలో ఎడ్జ్ ఉంటుంది. చాలా చోట్ల క్లీన్ స్వీప్ కూడా చేస్తారు అధికార పార్టీ. కానీ ఆ స్థాయిలో అధికార కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ వదిలేయలేదు. ఆ బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీనిచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 3 జిల్లాలు, సిద్దిపేట, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట, పల్ల రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న జనగామ, అదేవిధంగా కొమరం భీం, ఆసిఫ్, ఆదిలాబాద్ జిల్లాలో మరో జిల్లాగా విభజించబడిన కొమరం భీం, ఆసిఫాబాద్, ఈ 3 జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలను రెండో విడత కైవసం చేసుకుంది. కాబట్టి ఆ పార్టీలో ఒక రకంగా ఉత్సాహం అనేది ఉరకలేస్తుందని చెప్పొచ్చు. మూడో విడతలో కూడా ఇదే స్థాయిలో స్థానాలను సాధించాలి. మూడో విడత కూడా మెజారిటీ సర్పంచ్ స్థానాలను సాధిస్తే ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్లో జరిగిన ఓటమి నుంచి కొంత క్యాడర్ డైవర్ట్ అవుతారు. క్యాడర్ కొంత నిరుత్సాహాన్ని తొలగిపోతుంది, వారిలో ఉత్సాహం వస్తుంది. ఆ తర్వాత వెంటనే ఈ నెల 20 తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ప్రాదేశిక ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ వస్తుంది, షెడ్యూల్ వెలువడుతుందని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ సర్పంచ్ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీనిస్తే మిగతా ప్రాదేశిక ఎన్నికలలో కూడా ఎక్కువగా ఎంపీపీ స్థానాలను, జిల్లా పరిషత్లను గెలుచుకోవచ్చు అనే అభిప్రాయంతో బీఆర్ఎస్ ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ పరిస్థితి అయితే మరీ దయనీయంగా ఉందని చెప్పొచ్చు. స్వతంత్ర అభ్యర్థులు గెలిచిన అన్ని స్థానాలను కూడా భారతీయ జనతా పార్టీ గెలవలేకపోతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే నాయకులలో ఉన్న సమన్వయ లోపం, నాయకులలో ఉన్న వర్గ విభేదాలు, నాయకులలో ఉన్న అనిశ్చిత కారణంగా చూడాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ చేయలేదు. ఆశించిన స్థాయిలో సీట్లను గెలుచుకోవట్లేదు. ఎక్కడ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని దాటి సీట్లను గెలుచుకునే పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఉంది. మూడో విడతలోనైనా ఏమైనా స్థానాలను గెలుచుకుంటుందా లేదా ఎప్పటిలాగే చతికిల పడుతుందా? 4వ స్థానం అంటే మూడవ విడతలో 4వ స్థానానికి మొదటగా కాంగ్రెస్ పార్టీ, రెండున బీఆర్ఎస్, 3వ స్థానంలో స్వతంత్రులు, ఆ తర్వాత బీజేపీ ఉంటుందా, ఎప్పటిలాగే ఉంటుందా అనేది చూడాల్సి ఉంటుంది. మరో విషయాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే స్వతంత్రులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తున్నారు కాబట్టి స్వతంత్రులందరికీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గాలం వేస్తుంది. తమ నియోజకవర్గ పరిధిలో ఉన్న గెలిచిన స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థులకు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు లేకుంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలు వారితో మాట్లాడుతున్నారు. తమ పార్టీలోకి రావాలి, వస్తే మీ గ్రామం అభివృద్ధి చెందుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం, మీ గ్రామం అభివృద్ధి చెందాలంటే మీకు నిధులు కావాలంటే మేమే నిధులు ఇవ్వాలి, లేదంటే మీ గ్రామం అభివృద్ధికి ఆమెడ దూరంలో ఉంటుంది, మీ గ్రామానికి అభివృద్ధి నిధులు మంజూరు కావు
అంటూ కూడా ఒక రకంగా మొదట బుజ్జగిస్తున్నారు, ఆ తర్వాత బతినాడుతున్నారు, ఆ తర్వాత హెచ్చరిస్తున్నారు, తర్వాత బెదిరిస్తున్నారు. నయానో భయానో స్వతంత్ర సర్పంచ్లను తమ పార్టీలో చేర్చుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. మొత్తంగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ముఖ చిత్రం ఇది. రేపు 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పోలింగ్ సిబ్బంది అంతా పోలింగ్ సామాగ్రిని తీసుకొని ఆయా గ్రామాలకు వెళ్తున్నారు. ఆ మండల కేంద్రాల్లో పోలింగ్ సంబంధించిన సామాగ్రి అంత ఇస్తారు. అది తీసుకొని పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాలలోకి వెళ్ళి అక్కడ ఇవాళ రాత్రికి బస చేస్తారు. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. అయితే సుధాకర్, ఇక్కడ మనం చూసినట్లయితే మీరు చెప్తున్నారు స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే గెలిచారో వాళ్ళు ఏదో ఒక విధంగా స్వతంత్ర అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలోకి రావాలి అని చెప్పి ఆహ్వానిస్తుంది అని చెప్పారు. ఇటువైపు భారతీయ జనతా పార్టీ చూసినట్లయితే చాలా తక్కువ స్థానాల్లో ఉంది. స్వతంత్ర అభ్యర్థుల కన్నా కూడా తక్కువ స్థానాలు గెలిచినట్లుగా కూడా కనిపిస్తుంది. కనీసం భారతీయ జనతా పార్టీ నుంచి ఆ ప్రయత్నం అన్నా జరుగుతుందా? మేము కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నాము, మా పార్టీలోకి వస్తే బాగుంటుంది అని చెప్పి ఏమైనా అడిగే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ప్లస్ ఇంకొకటి ఏంటంటే 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో ఎంతమంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు భారతీయ జనతా పార్టీ పూర్ పర్ఫార్మెన్స్గా మనం భావించాల్సి ఉంటుంది. 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, 7 ఎంపీలు ఉన్నారు, కానీ ఆ స్థాయిలో ఎక్కడ భారతీయ జనతా పార్టీ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకోలేదు, సర్పంచ్ స్థానాలను గెలుచుకోలేదు. ఒక రకంగా వారు నిర్లిప్తతో ఉన్నారు, అదేవిధంగా నిరాశ నిస్పృహలలో ఉన్నారు. కాబట్టి స్వతంత్రులు గెలిచిన వారిని తమ పార్టీలకు ఆహ్వానించే అవకాశాలు కూడా తప్పగానే చెప్పుకోవాలి. వారికి ఒక రకంగా ఉత్సాహం ఉండి లేకుంటే సర్పంచ్ స్థానాన్ని గెలుచుకోవాలనే ఒక లక్ష్యం ఉన్నట్టయితే తర్వాత స్వతంత్రుల్ని తమ పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ నుంచి అలాంటి ప్రయత్నం ఏమి జరగట్లేదు, అలాంటి ప్రోత్సాహం ఏమి జరగట్లేదు. 1. 2 స్వతంత్రులను ఎక్కువ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలోకి ఆహ్వానిస్తుంది. రండి మా పార్టీలో జాయిన్ కాండి అంటున్నది. ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించి ఒక ఎమ్మెల్యే చూసాం మనం, నేరుగా ఆయన ప్రసంగంలోనే వారిని బెదిరించిన సంఘటనలు మనం చూసాం. కాబట్టి చాలా చోట్ల స్వతంత్ర సర్పంచ్లకి ఫోన్లు చేస్తున్నారు, తమ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు, తర్వాత బెదిరిస్తున్నారు. ఫస్ట్ బుజ్జగించి తర్వాత బెదిరిస్తున్నారు, తమ పార్టీలో జాయిన్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు బీఆర్ఎస్ నుంచి ఇక్కడ మనం ఖచ్చితంగా బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాన్ని మనం ఖచ్చితంగా ప్రశంసించాల్సి ఉంటుంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు తమ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు, మాజీ మంత్రులతో మాట్లాడుతున్నారు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మాట్లాడుతున్నారు, మెజార్టీ గ్రామ పంచాయతీలను గెలుచుకోవాలని సూచిస్తున్నారు. అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీకి పోటీనిస్తుంది. గతంలో 9.5 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో అప్పుడు బీఆర్ఎస్ కు పోటీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.